మేడం మీ పేరు? నా పేరు డాక్టర్ పద్మావతి అండి. మేడం ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఏంటి మీ సమస్య అనేది? నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి. నేను ఎందుకు వచ్చానంటే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దివ్యాంగుల చట్టం గురించి ఎవరు పట్టించుకొని ఈ దేశంలో 2016 దివ్యాంగుల చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారము 21 రకాల దివ్యాంగుల్ని లెక్క పెట్టారు. సరే, కొత్తగా వచ్చిన చట్టం జనాభా ఎంతో తెలుసుకోలేకపోతున్నారు. ఇవాళ కులం పేరుతో లెక్కలు తీస్తున్నారు, మతం పేరుతో లెక్కలు తీస్తున్నారు, సామాజిక ఎంతమంది ఉన్నారు అనే ఒక సెన్సస్ తీస్తున్నారు. కానీ 2016లో వచ్చిన చట్టం తర్వాత మా జనాభా లెక్కేంటో ఎవరు తేల్చట్లేదు. మా రిజర్వేషన్ వికలాంగులకి గత ప్రభుత్వంలో చాలా చేశామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, చేశారంటారా? వికలాంగులకి ఏం చేశారంటే ఎప్పటి నుంచో ఉన్న అదే చట్టం, అదే 3% రిజర్వేషను, అవే అలాగ పుస్తక రూపంలో దాచాయి. కానీ కార్యరూపంలో అంటే కొత్తగా తీసుకొచ్చిన చట్టంలో చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని వికలాంగులకి మేము ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చామని అంటున్నారు కదా. ప్రిఫరెన్స్ అంటే అదే ఆ 3%లోనే వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు చట్టం వచ్చి 2016లో వచ్చింది, మరి ఇది 2024. ఇన్ని రోజులు మరి ఎలక్షన్ ఒక్క పీరియడ్ తప్పితే కరోనా పీరియడ్ తర్వాత చాలా కాలం అయిపోయింది కదా. మరి వాళ్ళు జనాభా తీయలేదంటే ఇది ఒక కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన విషయం. అయితే నేను ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలి అంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన గతంలో చేసిన వాగ్దానం ప్రకారం ఎంతోమంది దివ్యాంగుల్ని కలిసి వాళ్ళ ఒక కష్టాలని విని కరిగిపోయారు. ఆయన అధికారంలోకి రాగానే అధిక వైకల్యం ఉన్న నాలాంటి ఇట్లా వీల్చైర్కే పరిమితమైన వాళ్ళకి నెలకు 15,000 పెన్షన్ విధానాన్ని ముందు తీసుకొచ్చి దాన్ని అమలు చేశారు. కనీసము ఎలాగంటే ఒక పెన్షన్ ఏంటంటే ఏటూ సరిపోని పెన్షన్లో ఉన్నాయి. ఇప్పుడు దేశం మొత్తం కూడా అలాగే ఉంది, ఒక రాష్ట్రం కాదు. నేనేమంటే పవన్ కళ్యాణ్ గారు ఒక స్టెప్ ముందుకేసి ఎంతో మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఇది అన్ని రాష్ట్రాల్లో జరిగేలాగా, అందరి దివ్యాంగులకి ఉపయోగపడేలాగా వారు కృషి చేయాలని నేను వారిని రిక్వెస్ట్ చేయాలనుకుంటున్నాను. నమస్తే పవన్ అన్న. అమ్మా ఏంటి అసలు మీ సమస్య అనేది ఏంటమ్మా? మేము ఫిజికలీ హ్యాండిక్యాప్, మాకు పెన్షన్ వస్తుండే ఆగిపోయింది. ఎందుకంటే మేము హైదరాబాద్లో ఉన్నాం. కరోనా టైంలో మా అమ్మ నాన్న సపోర్టు, నాకు చిన్న బాబు ఉన్నాడని కరోనా టైంలో వెళ్ళిపోయినాం. అప్పుడు ఏం హెల్ప్ లేకుండే మాకు. ఇప్పుడు రీసెంట్లీ మా మమ్మీ వాళ్ళు చనిపోయారు, మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్కి వచ్చినాం. అంటే ఇప్పుడు మీది ప్రాపర్ ఎక్కడమ్మా? అంటే ఉండేది మా అత్తగారు గుంటూరు. అంటే గత ప్రభుత్వంలో మీకు పెన్షన్ అందాయి, మరి ఎందుకు మధ్యలో ఆగిపోయాయి? అంటే కరోనా టైమింగ్లో మా చిన్న బాబు చిన్న, అంటే కరోనా నుంచి మీకు ఎప్పుడు ఇంక పెన్షన్ రాలేదు. అంటే మీ బతుకుదారి అనేది ఎలా ఉందమ్మా? ఇప్పుడైతే ఏం లేదండి, అధ్వానంగా ఉంది చాలా. మా అమ్మ నాన్న ఉన్నప్పుడు ఉంటుండే, వాళ్ళిద్దరు ఎక్స్పైర్డ్ అయిపోయారు. మరి ఇప్పుడు అసలు ఏం కోరుకుంటున్నావు? ఇక్కడికి వచ్చావు కదా. నాకు అన్నీ మాకు ఏమేమి ఫిజికల్లీ బెనిఫిట్స్ అన్నీ కావాలి. ఫస్ట్ పెన్షన్, ఇల్లు, జాబు, మా బాబుకి ఫ్రీ ఎడ్యుకేషన్. మాకు వేకెన్సీ కావాలండి. ఇద్దరికి 82, నాది 90%, మా హస్బెండ్ 82%. ఇద్దరికి ఇచ్చాడు పెన్షన్ జగన్. అంటే మరి మీరు చాలా దూరం నుంచి వచ్చారు, మరి పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? చేస్తారండి. ఎందుకు నమ్ముతున్నావు అమ్మా? ఆయనకి హెల్పింగ్ నేచర్ ఉంది సార్కి, చేస్తాడు. పవన్ అన్నని జాలి ఉంది పవన్ అన్న. అసలు ఏం చెప్పాలనుకున్నారు సార్ మీరు కూడా? ఇదే సార్, మాకేమో న్యాయం చేకూర్చగలరని ఆశిస్తున్నాం. మాకు చాలా అధ్వానంగా తయారైంది. మా బతుకు తెరువు కోసం అంటే ఇప్పుడు కళ్యాణ్ గారు వచ్చారు అధికారంలోకి, మరి ప్రజలందరికీ న్యాయం చేస్తారా? చేస్తున్నారు. మా లాంటి చాలా మంది బతుకున్నారు ఆయన అండర్లో. అంటే ఇప్పుడు ఉన్న పెన్షన్లు కాకుండా ఇంకా ఎక్కువ పెన్షన్లు పెంచాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా. 6,000 చాలు, మాకు ఇద్దరికి చేరి 6,000 వస్తే చాలు. మాకు ఆశ ఏం లేదు, మా దాంట్లోనే బతుకుతాం సార్. అంటే ఇప్పుడు ఇంకా మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? అది మాకు చెప్పాం, సమస్య చెప్పాంగా. మాకు ఆయన్ని కలిస్తే చాలు, దేవుణ్ణి కలిస్తే చాలు. మాకు మా సమస్యలన్నీ తీరిపోతాయి. మేము బతుకుతాం. మా బతుకుతారు ఆయన చేతిలో ఉంది. సార్ స్వామి, ఇప్పుడు స్వామి మాలు తీసినారు కాబట్టి స్వామి, మేము ఆయన్ని ఒక్కసారి కలిస్తే చాలు. మా బతుకుతారు అంతా మా పట్టాపంచలు, మా బాధలని పట్టాపంచలు అయిపోతాయి నమ్మకం మాకుంది. ఆయన చేస్తున్నారు. ఆయన దేవుడు. ఆయన మొదటి నుంచి నాకు తెలుసు ఆయనకి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు గెలవపోయినట్టు అసలు ఏంటండి పరిస్థితి? వెళ్ళాం సార్, హైదరాబాద్కి వెళ్ళాం సార్ దగ్గరికి.
సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళాం మేడం. సార్ నమ్మకం ఉంది, నమ్మకూడదు క్వశ్చన్ కాదు అసలు, రాకూడదు, టాపిక్ రాకూడదు. ఆయన అట్లా ఉంది, ఆయన మంచి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గెలవకుండా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలో వస్తారు, అది అపోహ. అది ఆయన ఊపట్ల ఉంది ఆయనకి. పవన్ కళ్యాణ్ గారు ఒక బాధలు పడ్డారు ఒకప్పుడు, చాలా ఇబ్బందులు పెట్టారు కదా. అదే ఇబ్బంది నుంచి అన్ని కోలుకున్నారు కదా సారు. ఇన్ని ఇబ్బందులు పెట్టారు మీరు అంటున్నారు కదా, ఇబ్బందులు పడ్డాడు ఎప్పుడు చెడ్డోడు కాదు. అది సరే, 1 word లో పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయనకి హెల్పింగ్ నేచర్ ఉంది, మా లాంటి వాళ్ళని ఆదరిస్తారు, మా లాంటి వాళ్ళు హెల్ప్ చేస్తారు. అది మంచి హృదయం ఉన్న మంచి వ్యక్తి. ఆయన సొంత డబ్బులతో మేము మా బతుకంతా ఆయన చేతిలోనే ఉంది. హాయ్ మేడం, మీ పేరు? నా పేరు శిరీష అండి. నేను విజయనగరం నుంచి వచ్చాను. మేము విజయనగరం గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్నాం సార్. గత 12 నెలలుగా మాకు డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా మేము సెలెక్ట్ అయ్యాము అవుట్ సోర్సింగ్. మాకు 12 నెలలుగా జీతాలు లేవు సార్. మేము ప్రతి ఒక్క వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రజెంటేషన్ చేయడం జరిగింది. సార్ దగ్గరికి వచ్చితే సార్ దగ్గర కూడా ఏదైనా మాకు పరిష్కారం జరుగుతుందని వచ్చాము. మేము లాస్ట్ 2 times కూడా వచ్చాము సార్ ఇక్కడికి, కానీ సార్ని అయితే మేము మీట్ అవ్వలేకపోయాము. మా లోకల్లో నిమ్మర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం మాధవి గారిని కలిసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాధవి గారు కలిసాము. ఈసారి సార్ని కలిస్తే మాకు ఖచ్చితంగా పరిష్కారం జరుగుతుందని మేము ఇక్కడికి వచ్చాము సార్. ఇదే సమస్యతోటి గత ప్రభుత్వంలో ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు అడిగారమ్మా ఈ సమస్య ఇలా ఉందని? అప్పుడైతే మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు సార్. అంటే మీకు స్వేచ్ఛ అనేది ఉందా, చెప్పుకోవడానికి అనేది స్వేచ్ఛ అనేది ఉందా? అంటే మాకేంటంటే జాయిన్ అయిన 6 months వరకు శాలరీస్ పడవు అనే పాయింట్ ఆఫ్లో మమ్మల్ని అలా పెట్టేశారు సార్. సరే మాకు అలా పడతాయి కదా అని చెప్పి మేము వెయిట్ చేసాము. ఈలోపు ఎలక్షన్ కోడ్ రావడం, మా వాళ్ళేమో ఎలక్షన్ సైన్స్ అవ్వలేదు అది ఇది అని చెప్పి మాకు లేట్ చేయడం జరిగింది సార్. అంటే మరి మీరు చాలా దూరం నుంచి వచ్చారు, ఈ జనవనే కార్యక్రమం న్యాయం చేస్తారని నమ్ముతున్నారా? న్యాయం చేస్తారని నమ్మకంతో సార్ని ఇప్పుడు 3rd time సార్. ఈ సార్ అయినా సరే సార్ని కలిసి మాకు న్యాయం జరుగుతుంది, సార్ని కలిస్తే అని చెప్పి అందుకనే వచ్చాము సార్. అక్కడ విజయనగరం నుంచి వచ్చాము సార్ మేము. అంటే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరి సమస్య నెరవేరుద్ది అంటారా? అంటే నెరవేరుతుంది సార్. మాకైతే సార్ మీద నమ్మకం ఉంది, నెరవేరుతుందనే నమ్మకంతో మేమైతే వచ్చాము సార్. మరి కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారమ్మా? హాయ్ అండి, మీ పేరు? నా పేరు కోరాడ్ ఆశ సార్. నేను విజయనగరం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. మాది ప్రాబ్లం ఏంటంటే సార్, మేము జిఎంసి జీజీహెచ్ నుంచి హాస్పిటల్ నుంచి వర్క్ చేస్తున్నాం సార్. అవుట్సోర్సింగ్ స్టాఫ్ మేము మొత్తం 45 members ఉన్నాము. మాకు 12 months నుంచి సాలరీస్ లేవు సార్. సాలరీస్ బేస్ కోసమని సార్ని కలవడానికని వచ్చాము. చాలామంది ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, లోకల్ ఎమ్మెల్యేలకి అందరికీ కూడా మేము అపాయింట్ ఇచ్చాము సార్. అంటే గత ఎన్నికల్లో మీకు కరెక్ట్గా శాలరీలు పడ్డాయి అంటారండి? పడలేదు సార్. అసలు జీతాలు పడ్డాయి లేవు సార్. గత ప్రభుత్వం ఏం చేయలేదు సార్ మాకు. ఈ ప్రభుత్వంలో అన్నీ జరుగుతాయని అంటే నమ్మకంతో వచ్చాం సార్ ఇక్కడికి. దాదాపు 100 రోజులు అవుతుంది కదా కళ్యాణ్ గారు వచ్చి, ఏమన్నా నెరవేరుస్తున్నారండి? చూస్తున్నాం సార్, ప్రతి ఒక్కటి జరుగుతుంది. మాకు కూడా చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు సార్కి చెప్పుకుంటే జరుగుతాయని ఖచ్చితంగా చెప్తుంది. ఆ బేస్ మీద విజయనగరం నుంచి ఇక్కడికి రావడం జరిగింది సార్. సార్ని కలవడానికి ప్రత్యేకించి రావడం జరిగింది సార్. అంటే మీరు చాలా దూరం నుంచి వచ్చారు కదా, మీ సమస్య మరి నెరవేరుస్తుందని నమ్ముతున్నారమ్మా? నమ్ముతున్నాం సార్, ఖచ్చితంగా నమ్ముతున్నాం. సార్ తలుచుకుంటే నెరవేరుస్తారని ఖచ్చితంగా నమ్ముతున్నాం సార్. మరి ఎలా ఉందమ్మా మరి కళ్యాణ్ గారి పాలన వచ్చి దాదాపు 100 రోజులు అవుతుంది? బాగుంది సార్, చాలా బాగుంది. నేను మరి ఒక ముక్కలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? మీ పేరు? వీరాంజనేయులు. ఎక్కడి నుంచి వచ్చారండి? బాపట్ల జిల్లా కారంచేడు మండలం నాయుడువారిపాలెం గ్రామం అండి. అంటే ఏ ఊరు వచ్చే, ఏ జిల్లా మీది? బాపట్ల జిల్లా వచ్చింది. బాపట్ల జిల్లా. అంటే అంత దూరం నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చారు సార్? వ్యవసాయం డ్రైనేజ్ డిపార్ట్మెంట్ బాగుపోయిందండి, దానివల్ల అర్జీ ఇవ్వడానికి వచ్చానండి. అంటే అంత దూరం నుంచి వచ్చారు, అసలు ఇక్కడ న్యాయం చేస్తున్నారా? ఒకసారి అర్జీ పెట్టామండి, చేస్తున్నారు, పోయింది. ఆ అర్జీ చూపిస్తే రెవెన్యూ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ కొద్దిగా రెక్లెస్, రైతులు కూడా దీన్ని ఇబ్బంది పెట్టారండి. మొన్న ఎంక్వైరీకి వచ్చి మళ్ళీ పెడుతున్నానండి. మళ్ళీ కొద్దిగా దీనిగా ఏదైనా పట్టించుకుంటారేమోనని మళ్ళీ ఇస్తున్నానండి. అసలు పవన్ కళ్యాణ్ గారి పాలన అనేది ఎలా ఉంది? బాగానే ఉందండి. అసలు ఏంటి మీ సమస్య, మరి ఇక్కడికి వచ్చారు, నెరవేరుద్దని అనుకుంటున్నారా? చూస్తున్నామండి, నెరవేరుద్ది అనుకున్న కూడా ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కానీ ఇంత మట్టికి ఏమి లేదు మాకు. 2013 నుంచి ఇప్పుడు మొత్తం దెబ్బతింటానే ఉన్నాం. కూటమి ప్రభుత్వం అనేది కలిసి వచ్చి మొత్తం అందరు కలిపి చేస్తారని ఆశ ఉందండి. అసలు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఏంటండి? చాలా తేడా ఉందండి. సగానికి సగం 30 తేడా ఉందండి. అక్కడ ప్రభుత్వంలో ఏదీ లేదండి. చేశామంటున్నారే కానీ ఏదీ లేదు. ఇదనే కాదు, పిల్లల స్కాలర్షిప్లు కానీ ఏది కానీ, వ్యవసాయం గురించి కానీ ఏదీ లేదు.
వీళ్ళు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరూ ప్రజలంతా హ్యాపీగా ఉన్నారంటారా? ఇప్పుడు ఉన్నారండి. ఇప్పుడు వరద బాధితులకి ఇప్పుడు చూస్తున్నాం కానీ పోయే ప్రభుత్వంలో ఎల్లలో పోయి ఇప్పుడు ఎక్కడ నా పొలమే నేను వేసానండి. 40 ఎకరం పొలం వ్యవసాయం లేక పొలంలో మొత్తం దెబ్బతింటే ఇంత మట్టికి నష్టపరిహారం ఏం ఇవ్వాల. 40 ఎకరం పొలం మీద నాకు 10 లక్షలు లాస్ వచ్చిందండి. పోయిన ప్రభుత్వంలో ఇంత మట్టికి రూపాయి కాన్స్టిట్యూషన్ ఇంత మట్టికి ఏది రాలా. కోటో ప్రభుత్వంలో ఎల్లవలు వచ్చినా పోయినా ఇప్పుడు ఎకరానికి 10,000నో 20,000నో కుటుంబానికి 25,000నో ఇస్తున్నారు. ఏది ఇది లేదు. మంచి ప్రభుత్వం అంటావా? బాగానే ఉందండి ప్రభుత్వం ఇప్పుడు వరకు. ఓకే బాబు. అక్కడే జనం ఉంటారు, అభివృద్ధి లేకపోతే జనం ఉండరు. అందువల్ల ఏంటంటే వాళ్ళు అభివృద్ధి చేస్తారు. ఆ అభివృద్ధి ఇక్కడ జరుగుతుంది కాబట్టి ప్రపంచ కంపెనీలన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పారిశ్రామిక విధంగా, వ్యవసాయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని రకాలుగా మన రాష్ట్రం అభివృద్ధి సర్వతోముఖాభివృద్ధిగా స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చెందుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ చాలామంది అనేక సమస్యలతో వస్తున్నారు కదా సార్, నెరవేరితే అని నమ్ముతున్నారు అసలు మీరు? నెరవేరు అనేటటువంటిది ఒకటండి. ఇప్పుడు గొంతెమ్మ కోరికలు కోరకూడదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ఇంటర్మీడియట్ చదువుకున్నాడు, నాకు ఎంఆర్ఓ ఉద్యోగం కావాలంటే ఇస్తారా? నిజం చెప్పండి. ఎంఆర్ఓ ఉద్యోగం కావాలంటే ఏం చేయాలి? డిగ్రీ పాస్ అయ్యి ఉండాలి మినిమం. గ్రూప్స్ ఎగ్జామ్స్ రాయాలి, గ్రూప్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫైడ్ అవ్వాలి. క్వాలిఫైడ్ అయ్యి నువ్వు దాంట్లో నుంచి ఒక విధానంలో ఇంటర్వ్యూకి వెళ్ళి దానిలో సక్సెస్ అయిపోయి ఎంఆర్ఓ ఉద్యోగం తెచ్చుకోవాలి. అంతేగాని నెరవేరుతాయా అంటే నేను ఒక బాధలో ఉన్న నా పొలం ఎవడో ఆక్యుపైడ్ చేశాడు, నా చోటు ఎవడో ఆక్యుపైడ్ చేశాడు, దానికంటే గవర్నమెంట్ పరంగా పోలీసులను లేకపోతే వాళ్ళు స్క్వాడ్ను పంపించి అతను పాపం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు, మరి అతనికి ప్రొటెక్షన్ ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అంతేగాని మనకు సంబంధించింది భగవంతుడు కూడా చేయలేడు, మనకు సంబంధించింది కాకపోతే భగవంతుడు కూడా చేయలేడండి. అంటే ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో అలా జరగంగానే హోమం పెట్టారు కదా పవన్ కళ్యాణ్ గారు, దాన్ని ఎలా చూస్తున్నారు మీరు? అసలు ఆయన చేసే దాంట్లో 100% కరెక్ట్. ఎందుకంటే యజ్ఞయాగాదులు, హోమం అనేటటువంటిది మన హిందూ సాంప్రదాయం, మన సనాతన ధర్మం. అది ఒకప్పుడు వర్షాలు పడటానికి హోమం చేస్తే సరిపోయేది. సకాలంలో వర్షాలు పడేవి, సకాలంలో ధర్మం బాగుండేది, దాన ధర్మాలు బాగుండేవి మన హిందూ సాంప్రదాయంలో. హోమం అనేటటువంటిది మన సనాతన ధర్మం. శుద్ధికి కానీ వృద్ధికి కానీ హోమమే మూల కారణం. థ్యాంక్ యూ.